చావు దగ్గర పడే ఈ ఆటలన్నీ ఆడుతున్నావే, చూస్తా. ఈ నాటకాలన్నీ ఇంకెన్ని రోజులో చూస్తా. మొదట ఈ గజ్జల శబ్దం ఎందుకొస్తుందో అర్థం కాలేదు. కాని నాకు ప్రమాదం జరగబోయే ప్రతిసారి మీరిలా హెచ్చరించి నన్ను కాపాడారని అర్థమైంది. అబ్బా, ఇక తిరగటం నా వల్ల కాదు అల్లుడు. వాడింకా రాలేదేంది అల్లుడు? అదే నాకు అర్థం కావట్లేదు మావా. ఈ టైంకి వస్తానా అన్నాడు. మరి అయ్యగారు ఉన్నారా? ఉన్నారు, వెళ్ళు. సరే. ఓ అల్లుడు, వాడెవడు అటు పోతున్నాడు చూడవా ఇంట్లోకే. రేయ్, ఇంటళ్ళు పోయినట్టు ఎగేసుకుని అట్టపోతున్నాయింది. రా రైట్ రా, రావయ్యా రా. దండాలు స్వామి. ఆ, ఆ. పాము కావాలన్నారట. అవును. ఏ షూటింగ్ కి? సీరియల్, సినిమానా? మేం పాము గురించి అడుగుతుంటే నువ్వు సినిమాలు షూటింగ్లు అంటావు స్వామి. మరి నా పాములు షూటింగ్ మాత్రమే చేస్తాయి స్వామి. షూటింగులు చేయటం ఏందిరా? ఏంది అల్లుడు, ఎవరినో పిలవపోయి ఎవరినో పిలిచావు? ఇదిగో, మాకు మంచి కోడి తసు కావాలి. కనిపించిన వాళ్ళని కస్సు కస్సు మన కాటేయాలి. నా పాములు లైట్లు వేసి యాక్షన్ అంటేనే కదులుతాయి, కరుస్తాయి స్వామి. పిచ్చుకుని తీసుకురారంటే పిల్లిని తెచ్చినట్టు ఈడేంది అల్లుడు? ఇదిగో, మాకు యాక్షన్ అని చెప్పి బోరదంగానే నటించే పాములు కాదు కావాల్సింది. అలా వదలంగానే కనిపించిన వాళ్ళని కసా కసామని కసిగా కాటేసే పాములు కావాలా. అట్లయితే నా దగ్గర కాదు స్వామి. మా గూడెంలో నర్సయ్య అని ఒకడు ఉంటాడు. వాడు అడవిలో మంచి మంచి పాములు తెస్తాడు. ఓహో, మీ గూడెం ఎక్కడా? పుల్కాపురం దాటాక మందలగూడెం అని ఎవరిని అడిగినా చెప్తారు స్వామి. ఓహో, వాడి దగ్గరన్నా మంచి పాములు ఉంటాయా? కుబుసం విడిచిన మంచి కోడి తాచులు ఉంటాయి స్వామి. వంటేం చేశావు వాణిశ్రీ అంటే మంట వేయటానికి కట్టెలు లేవన్నదంట. ఇదిగా వీడితో మన పని కాదు గానే, పోయి ఆ నరసయ్యని పట్టుకుందాం. పద పద. పదా. నువ్వు పదవయ్యా. పిళ్ళయ్య గారు, ఏమండి పిళ్ళయ్య గారు? ఎవరు? పిళ్ళయ్య గారు ఇల్లు ఇదేనండి. లోపలికి రా బాబు. పిళ్ళయ్య గారు లేరు బాబు, చనిపోయారు. సారీ అండి, ఆయన చనిపోయారని నాకు తెలీదు. ఆయన చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన్ని వెతుక్కుంటూ వచ్చావు. ఎవరు బాబు నువ్వు? నా పేరు సత్యప్రసాద్ అండి. మా వారి గురించి నీకెలా తెలుసు? నాకు తెలీదు. వేరే పని మీద తిరుగుతూ ఉంటే ఆ విషయం మీ వారికి తెలుసని చెప్పారు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అవునా? ఏ పని మీద? మా నాన్నగారి వలన జరిగిన ఒక చిన్న పొరపాటు గురించి తెలుసుకుందామని. ఎవరు బాబు మీ నాన్నగారు? ఆనంద భూపతి గారు. అంటే నువ్వు ఆనంద భూపతి గారి అబ్బాయిని. లేరా పైకి. బయటికి పో. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? పో బయటికి. మీ నీడని చేరినందుకు, మిమ్మల్ని నమ్మినందుకు మేము నష్టపోయింది చాలు. ఉన్న కష్టాలు చాలవని మళ్ళీ నువ్వెందుకొచ్చావు? ముందు నడువు బయటికి. అది కాదండి. వద్దు, ఏం చెప్పదు. మీ నాన్న వల్ల నా భర్త నాకు దూరం అయ్యాడు. మీ నాన్న మూర్ఖత్వం వల్ల నేను నా పిల్లలు అనాథలమయ్యాం. ఈ పాపం మీది.
దీనికింతకింత అనుభవిస్తారు. నేను చెప్పేది వినకుండా ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? నీతో ఇంతసేపు మాట్లాడటమే తప్పు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. కనీసం మీ కోపానికి కారణమైనా నాకు తెలియాలి కదా. అవసరం లేదు. నేను నీకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. కాలమే నీకు సమాధానం చెప్తుంది. ఆ నాగదోషం మిమ్మల్ని వదలదు. ఆ దోషానికి మీ వంశంలో అందరూ ఆహుతైపోవాల్సిందే. మీ వంశమే లేకుండా పోతుంది. మీ వల్ల నాశనం అయిపోయినా మా ఉసురు మీకు తగలకుండా పోవచ్చు. కానీ నాగుల పుట్టను తెలిసిన ఆ శాపానికి మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ బలికాక తప్పదు. ఇంకా నిలబడ్డావే, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. బయటికి పో. వెళ్ళు బయటికి. నమస్కారం స్వామి. నమస్తే స్వామి. నమస్కారం. కూర్చోండమ్మా. ఏంటి తల్లి ఇలా వచ్చారు? రాత్రి ఇంట్లో కొన్ని పాత పత్రాలు కనబడ్డాయి స్వామి. అందులో మలయాళంలో ఏదో రాస్తుంది. ఆ పత్రాలను చూస్తుంటే మా వారి పూర్వీకులెవరూ రాయించినట్టు అనిపించింది. వీటిని మీకు చూపిస్తే మీకేమైనా తెలుస్తుందేమోనని మీ దగ్గరకొచ్చాం. అలాగా? ఏవమ్మా పత్రాలు? పత్రాలు తీసుకోండి స్వామి. ఈ పత్రాలు చదవాలి అంటే అనువాదం జరగాలి తల్లి. అది జరిగాక ఇందులో ఏముందో చూసి నీకు కబురు చేస్తాను. సరే స్వామి, ఈ పత్రాలు ఇవ్వాలనే వచ్చాను. ఉంటాను స్వామి. మంచిదమ్మా. ఎక్కడాలుడో వాడిల్లో? అదే నాకు అర్థం కావట్లేదు మావా. ఇదిగో బాబు, ఇక్కడ పావుల నర్సీళ్ళు ఎక్కడా? ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఒక సర్కిల్ వస్తుంది. అక్కడ నుండి రైట్ తీసుకుంటే 3 ఇల్లు. సరే.
రామావా. అబ్బా అల్లుడు, ఆ? నేను వంగలేను గాని అదేదో నువ్వే పిలు. ఎవరయ్యా? ఇంట్లో ఎవరున్నారో బయటకు వస్తారా? ఎవరు కావాలి స్వామి? నర్సయ్య అంటే నువ్వేనా? అవును స్వామి, తమరు? మేమెవరైతే నీకెందుకు గానీ మాకు ఒక మంచి పాము కావాలి. మా పాములు షూటింగ్ చేయవు స్వామి. మద్దర్లు చేస్తాయా? ఆ? వాకిట్లో బాగానే వారస మారినట్టు నువ్వేంద్రయ్యా ఆదిలోనే అజ్జయ్యదు ఇజ్జయ్యదు అంటున్నావు. మాకు కావాల్సింది షూటింగ్ పాము కాదు, క్షణాల్లో ప్రాణాలు తీయగలిగిన పాము. అట్లాంటి పాములు నా కాడ 100 ఉన్నాయి స్వామి. రక్తపింజరి అది కరిస్తే అంతే సంగతులు. నల్లత్రాసు పడగ విసిరిందా పానాలు పోవడం ఖాయం. 16 అడుగుల పెద్ద తాసు అది కరవకరలేదు, చూసినా సత్తారు. తెల్లదాసు మంచి వయసులో ఉన్న కోడెతాసు, మూత తీస్తే చాలు బుస్సున లేస్తుంది, కసుక్కున కాడేస్తుంది. ఏయ్, నీ ఉమ్మడి కుటుంబం గురించి మాకెందుకు గాని మంచి కాలకూట విషయం కక్కేది ఏదన్నా ఉంటే చెప్పు. అన్నిటికంటే మంచిదంటే నా కోడదే స్వామి. ఏహే చెప్పడం కాదో తీసుకొచ్చి చూపించు. ఒరే మొయ్యరా. అమ్మయ్యా. ఏమయ్యా, దీన్ని గదిలోకి వదిలితే గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాలు తీసేస్తుందా? అట్టా వదిలేస్తే కాటేది స్వామి. ఆ, నా కోడది మనిషిని చూస్తే పారిపోద్ది. దానికి ఎవరి వల్లన్నా దెబ్బ తగిలితే గాని పానాలు తీసిన దాకా నిద్రపోదు. అలా అయితే ఎలాగయ్యా? మాకు శత్రువు ఒక అమ్మాయి ఉంది, దాన్ని చంపాలా? అట్టా మన ఇష్టానికి సంపద సామే, దాని ఇష్టానికి అది సంపొద్ది. అయినా ఇట్లాంటి పనులు ఇప్పటిదాకా చేయలేదు సామే. ఒకసారి చేస్తే అదే అలవాటు అవుతుంది గానే ఇంతకు మా పని చేసి పెట్టలేవా? గదిలో కిడ్స్ పెడితే మనిషిని చూడగానే సామాన్లు సాట్ చేసుకొని వెళ్ళిపోద్ది గాని కాటేది స్వామే. హ్మ్, ఇదేంది మావా, ఎంత దూరం వీడిని నమ్ముస్తే ఇప్పుడు ఎలా? ఆ తాడి చెట్టు ఎక్కటానికి తాడే కాదు, తాటి దబ్బున్నా చాలని మనకొకడున్నాళ్లే, వాడిని కలుద్దాం. ఏం చేయాలో ఎలా చేయాలో వాడు చూసుకుంటాడు. సరేగానే దీన్ని తీసుకొని దీంతో పాటు నువ్వు రా. వాడెందుకు మావా? అబ్బా రానివయ్యా, పనుంది గానే నువ్వు రారా. బా పర్లేదు స్వామి. ఆడికి నీ అబ్బా లోపలికి పద. ముందెక్కుతాడంట ముందు. యాదవన్నారు యాదవ యాదవ. మీరిప్పుడు రిలాక్స్ అయ్యారు. మీ మనసుకి ఇప్పుడు హాయిగా ఉంది. మీకిప్పుడు హాయిగా ఉంది. కళ్ళు తెరవాలని ఉంది. మెల్లిగా కళ్ళు తెరుస్తారు. చాలా మెల్లగా కళ్ళు తెరుస్తున్నారు. లైట్స్ ఆన్. ఇప్పుడు ఎలా ఉంది? చాలా రిలాక్స్గా అనిపిస్తుంది సార్. మీ ప్రాబ్లము స్ట్రెస్. బిజినెస్లో మీకుండే పని ఒత్తిడి వలన మీకు ఈ ప్రాబ్లం. అంతకుమించి ఏమీ లేదు. మీకిప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకో సిట్టింగ్కి వచ్చారంటే ఇంకా బెటర్మెంట్ ఉంటుంది. తప్పకుండా వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే శకుని గారు.
నమస్తే, రండి రండి. ఆ, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. ఏంటి ఇలా వచ్చారు? రోగం వచ్చినోడు వైద్యుడి దగ్గరికి, మైండ్ పోయినోడు మీ దగ్గరికి రాక తప్పదు కదా. ఇప్పుడు ఎవరికి మైండ్ పోయిందని నా దగ్గరకు వచ్చారు? మైండ్ కాదు, ఒక ప్రాణం తీయాలి. ప్రాణమా? అవును, మాకు ఉమ్మడి శత్రువు ఒకటి ఉంది. దాన్ని చంపాలంటే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మా వల్ల కాలేదు. అందుకని? వీడి దగ్గర మంచి పాముంది. దానికి మనుషులను చూస్తే భయం అంట. మనుషులకు చేసినట్లే దానికి కూడా హిప్నాటిజం ద్వారా ఏమన్నా చేయగలవా? సారీ, ప్రాణాలు తీసే పనులు నేను చెయ్యను. మీరు చేయటం తర్వాత మా మామ చెప్పినట్టు పావుని హిప్నటైజ్ చేయొచ్చుగా. చెయ్యొచ్చు. చాలా జంతువులకి అలా హిప్నటైజ్ చేయటం ద్వారానే మనుషులు వాటికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నారు. జంతువులు సరే, పావులకు కూడానా? కొన్ని పద్ధతుల ద్వారా ఏ ప్రాణినైనా హిప్నటైజ్ చేయొచ్చు. ఇది చూడండి. ఆ? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ పావుని హిప్నటైజ్ చేసి దాన్ని చంపండి. అలాంటి పనులు నేను చెయ్యను. చెయ్యటానికి నువ్వెవరు? చేసేది చేయించేది అంతా నేనే అని శ్రీకృష్ణుడు హక్కులన్నీ తనే తీసేసుకున్నాడు. నువ్వు డబ్బులు తీసుకో చాలు. అడిగినంత ఇస్తాం. మాకు ఈ పని చేసి పెట్టు. రాజుగారు రత్నాల హారం ఇస్తానంటే వద్దని వడ్డాణం పట్టుకుపోయినట్టు కాకుండా ఆలోచించి ఆస్తులు ఏర్పరచుకో. పిల్లా జల్లా ఉన్నవాడివి కదా. అడిగినంత ఇస్తానన్నాం కదా, ఇంకా ఆలోచిస్తావేంటి? సార్ ఒప్పుకున్నట్టుగానే రేయ్, ఆ కోడి దాన్ని ఆయనకి ఇయ్యి. కుండెడు తిని కుంభకర్ణుడిలా నిద్రపోయాడని అదట్టా పడుకుంటే ఎట్టాగయ్యా? ఇప్పుడది మన ట్రాన్స్లో ఉంది. మనం ఏ మనిషిని చంపాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించిన డ్రెస్ దానికి వాసన చూపించి వదిలితే చాలు, చంపేంత వరకు నిద్రపోదు. ఒంట్లో ఓపిక లేనట్టు అది అట్లా పడుకోనుంటే ఇంకది కాటేసేది ఎప్పుడు? అది ఎలా కాటేస్తుందో చూడాలి, అంతేగా. ఒకసారి మీ కండువా ఇలా ఇవ్వండి. అండవేగా, తీసుకో.
ఓర్ని బండబడ నా అనుమానం తీర్చడానికి నా పై కండువే దొరికిందే. దాన్ని సంపాలరాయి అంటే నువ్వు నన్ను కాటేసేలా చేసేటట్టున్నావే. ఇప్పటికైనా అర్థమైందా హిప్నటైజ్ చేస్తే ఎలా ఉంటుందో? ఇదిగా ముందు దాన్ని మామూలుగా చేయి, లేదంటే దాన్ని డబ్బాలో పెట్టి నన్ను మీ ఇంట్లో పెట్టుకో. మరీ అలా భయపడితే ఎలాగండి? ఇంక నన్నేం చేయదుగా. ట్రాన్స్లోంచి బయటకు వచ్చింది కాబట్టి ఇక మీకేం ప్రమాదం లేదు. మీరు చంపాలి అనుకున్న ఆ అమ్మాయి డ్రెస్ ఏదన్నా తీసుకుని వస్తే ఈసారి ఆ అమ్మాయిని టార్గెట్ చేద్దాం. సామే ఇప్పటిదాకా నా కోడ దాంతో ఏదేదో చేయించారు, ఏంటి సామే? సినిమా అంత చూసి కథ ఏమిటన్నట్టు నువ్వేంద్ర అయ్యా, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి గాని పద పద, వస్తాడు యాక్టర్. ఏంటి బాబాయ్ నా గదిలోంచి వస్తున్నారు?